సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డిపై నిప్పులు చేయడం జరిగింది. తెలంగాణ ఇచ్చినటువంటి మహనీయుడు, తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి గొప్ప మహనీయుడు కేసీఆర్ గారిపైన ఆవకలు చావుకులు మాట్లాడుతున్నారు. కుసంస్కారిగా మాట్లాడుతున్నట్టు కూడా రేవంత్ రెడ్డిపైన తీవ్రంగా నిప్పులు చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపినందుకు విషయం కప్పుతున్నట్టు కూడా రేవంత్ రెడ్డిపైన తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు 95 టీఎంసీలు మాట్లాడాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. లేనట్టయితే తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాడంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే 8 నెలలుగా పాలబాకాయలు విడుదల చేయట్లేదంటూ పాడి రైతులందరూ కూడా మదర్ డైరీ కార్యాలయాన్ని ముట్టడించారు. నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. 8 నెలలుగా పాలబాకాయలు విడుదల చేయడంతో పచ్చిపోషణ భారంగా మారింది. గ్రాసం కొనడానికి కూడా డబ్బులు లేవు, బ్యాంక్ ఈఎంఐలు కట్టలేక తామంతా కూడా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా పాడి రైతుల సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మదర్ డైరీ ఆస్తులు అమ్ముతున్నారు, మదర్ డైరీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మదర్ డైరీ పాలకవర్గ సభ్యులందరూ కూడా విదేశాల్లో టూర్లు చేస్తున్నారు, కానీ పాలబాకాయలు మాత్రం విడుదల చేయట్లేదంటూ కూడా వాళ్ళ సందర్భంగా కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇస్తామని ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయట్లేదు. రోజు రోజుకు మదర్ డైరీని చంపే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పాడి రైతులు సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మరొక వరుసగా సెలవులు రావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తజన సందర్భంగా మారుతోంది. రోజు కూడా 30,000 మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. మరొక 2 రోజుల్లోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తున్న నేపథ్యంలో ముందుగానే పండుగ వాతావరణం మనకు అనిపిస్తోంది. ప్రసాద విక్రయ కేంద్రాలు, క్యూ కాంప్లెక్స్లు, ఆలయ పరిసరాలను కూడా భక్తులతో సందడిగా మారినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. ఒకరికొకరు దాడులు చేసుకున్నంత వరకు కూడా వెళ్ళిపోయింది. నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగమర్షిత్ రెడ్డి, జిల్లా సంబంధించిన నాయకుడు పిల్లి రామరాజు ఇద్దరు కూడా 2 వర్గాలకు విడిపోయి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు, కుర్చీలతో దాడులు చేసుకున్నారు, ముష్టియుద్ధాన్ని దిగారు. సర్పంచ్ల సన్మాన కార్యక్రమంగా వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కి 2 వర్గాలు 2గా విడిపోయి దాడులు చేసుకోవడంతో కేరంతా కూడా అయమాయనకు గురైనటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా నెలకొంది.